Hi viewers, welcome back to my channel SSC 239, and in this video I am going to discuss about the topic is coding and decoding, which is very helpful to all the aspirants who are preparing for a competitive exams. Let us start our session with a simple tip to solve problems on coding and decoding easily. And the tip is, here I wrote English letters from A to Z. We all know we have a total 26 English alphabets from A to Z. And I wrote the total letters from A to Z is here, and I gave a numerical values to these alphabets. First I gave a numbers from 1 to 26 in normal way. That means from A I give a numerical value is 1, to B I give a numerical value is 2, and C I give a numerical value is C. So on I give a numerical value 26 for Z. And next I give a reverse numerical values to these alphabets. That means from A I start from 26, B 25, C 24, D 23. So in this way I wrote these letters and give a numerical values to these alphabets. సో అర్థమవుతుంది కదా, ఇక్కడ నేను టోటల్ మనకున్న ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ 26 ఆల్ఫాబెట్స్ని రాసుకున్నానండి. సో ఈ 26 ఆల్ఫాబెట్స్కి న్యూమరికల్ వాల్యూస్ ఇచ్చాను. సో న్యూమరికల్ వాల్యూస్ని ఎలా ఇచ్చాను అంటే, ఫ్రమ్ ఏకి 1 నుంచి స్టార్ట్ చేసి న్యూమరికల్ నెంబర్స్ ఇచ్చుకుంటూ వెళ్ళానండి. సో ఏకి 1 అయితే బీకి 2, సికి 3, సో ఇలా ఇస్తా వెళ్తే జెడ్కి వచ్చేసరికి ఏమవుతుంది, మనకి 26 అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదే ఆల్ఫాబెట్స్కి రివర్స్లో న్యూమరికల్ వాల్యూస్ని అసైన్ చేశాను. సో రివర్స్ ఆర్డర్ ఏంటి, రివర్స్ ఆర్డర్ వచ్చేసరికి ఇక్కడ ఏకి 1 నుంచి ఇవ్వడం జనరల్ ఆర్డర్, నార్మల్ వే కదా. ఇక్కడ రివర్స్ వచ్చేసరికి ఫ్రమ్ లాస్ట్ లెటర్ ఏంటి, జెడ్ నుంచి స్టార్ట్ చేసి నెంబర్స్ ఇస్తామండి. సో జెడ్ నుంచి అంటే జెడ్కి వచ్చేసరికి న్యూమరికల్ వాల్యూ వచ్చేసి ఏమి ఇస్తున్నాను, 1. సో వైకి వచ్చేసరికి 2, ఎక్స్కి వచ్చేసరికి 3, డబ్ల్యూకి వచ్చేసరికి 4. ఇన్ ద వే, ఈ వేలో నేను న్యూమరికల్ వాల్యూస్ని ఇస్తా వెళ్తే ఏకి వచ్చేసరికి ఫస్ట్ లెటర్కి వచ్చేసరికి ఏమవుతుంది, 26. సో ఇలా ఇవ్వడాన్ని ఏమంటున్నాను, రివర్స్లో. ఫస్ట్ ఆల్ఫాబెట్స్ రాస్తున్నాను, ఈ ఆల్ఫాబెట్స్కి న్యూమరికల్ వాల్యూస్ని అసైన్ చేశాను నార్మల్ వేలో, అలానే రివర్స్లో. సో ఇది వచ్చేసరికి మనకి చాలా వెరీ ఇంపార్టెంట్ టిప్ అండి. సో ఇది మీరు ఎగ్జామ్లో అయినా రఫ్ షీట్ మీద నోట్ చేసుకోవచ్చు. And next, I take a simple example. This helps to easily understand the topic coding and decoding. And the example is, in this I code the word cat as DBU. In this example, I code the word cat as DBU. And I ask, what is the code for pen, pen? I code cat as DPU, and what is the code for pen? Okay. Firstly, we should observe how I write cat as DBU. సో ఫస్ట్ మనం గమనించాల్సింది ఏంటండి, నేను క్యాట్ని డీబీయూగా ఎలా కోడ్ చేస్తున్నాను. వీ షుడ్ అబ్జర్వ్ హౌ ఐ రైట్ క్యాట్ యాజ్ డీబీయూ. సో ఫస్ట్ ఐ గివ్ ఏ న్యూమరిక్ వాల్యూస్ to cat and dbu, and I observe the relation between them. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను, ఈ క్యాట్కి అలానే డీబీయూకి ఉన్న ఆల్ఫాబెట్స్కి న్యూమరికల్ వాల్యూస్ని అసైన్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వాటి మధ్యలో ఉన్న రిలేషన్ని అబ్జర్వ్ చేస్తున్నాను. సో క్యాట్కి సికి, క్యాట్లో ఫస్ట్ లెటర్ వచ్చేసి మనకేంటి, సికి న్యూమరికల్ వాల్యూ ఎంతండి, 3. సో సి ప్లేస్లో 3. అలానే సెకండ్ లెటర్ సెకండ్ ఆల్ఫాబెట్ వచ్చేసరికి మనకి ఏకి ఉండేసి న్యూమరికల్ వాల్యూ 1. అలానే థర్డ్ ఆల్ఫాబెట్ ఇన్ క్యాట్ టీ అండి, టీకున్న న్యూమరిక్ వాల్యూ వచ్చేసరికి 20. సో అలానే డీబీయూ కూడా న్యూమరిక్ వాల్యూస్ ఇస్తున్నాను. డీకి వచ్చేసరికి న్యూమరిక్ వాల్యూ ఎంత, 4. అలానే బీకి వచ్చేసరికి 2, యూకి వచ్చేసరికి 21. సో సి వచ్చేసరికి 3. సి ఈజ్ రీప్లేస్ బై డి. సిని నేను ఎలా రాసుకుంటున్నాను, సో క్యాట్లో సీని వచ్చేసరికి దేంతో రీప్లేస్ చేశానండి, డి. దట్ మీన్స్ ఈ సిని డితో రీప్లేస్ చేశాను. 3 + 1 = 4, అంటే 3 ప్లేస్లో 4 రాశాను. అంటే ఏంటి, 3 అనే ఆల్ఫాబెట్కి +1 యాడ్ చేస్తే నాకు 4 వస్తుంది. ఓకేనా, 3 అనే ఆల్ఫాబెట్కి +1 యూజ్ చేసినప్పుడు నాకు 4 వస్తుంది. సి ఇన్స్టెడ్ ఆఫ్ సి I write D instead of C. So how I write ante
ఎలా రాశాను? డి ప్లేస్లో సి ప్లేస్లో డీని అంటే సో సి వచ్చేసరికి మనకి థర్డ్ ప్లేస్లో ఉంది, డి వచ్చేసరికి ఫోర్త్ ప్లేస్లో ఉంది. సో 3 + 1 = 4. సేమ్ ఇదే ఫార్ములా మనకి నెక్స్ట్ 2 లెటర్స్ కూడా అప్లికబుల్ అవుతుందో లేదో ఒకసారి గమనించాలి. సో సెకండ్ లెటర్ వచ్చేసి మనకేంటి ఇక్కడ ఏ. సెకండ్ లెటర్ వచ్చేసి ఏంటి ఏకి వచ్చేసరికి న్యూమరికల్ వాల్యూ మనకి 1 అండి. ఏకి వచ్చేసరికి న్యూమరికల్ వాల్యూ ఎంత 1. అండ్ ఏ వచ్చేసరికి ఏ లెటర్తో రీప్లేస్ చేశాను? బి అనే లెటర్తో రీప్లేస్ చేశాను. సో క్యాట్లో సెకండ్ లెటర్ ఏ, దీన్ని డిబియులో బితో రీప్లేస్ చేశానండి. సో క్యాట్ ఏ నుంచి బికి రీప్లేస్ చేశాను. సో ఏ నుంచి బికి ఎలా రీప్లేస్ చేశాను అంటే ఏకి వచ్చేసరికి న్యూమరిక్ వాల్యూ 1, బికి వచ్చేసరికి న్యూమరికల్ వాల్యూ 2. అంటే ఏంటి? A + 1 = B. A + 1 = B. అండ్ నెక్స్ట్ థర్డ్ లెటర్ కూడా ఈ ప్రిన్సిపల్ అప్లికబుల్ అవుతుందో లేదో చూసుకోవాలి. సో థర్డ్ లెటర్ ఏంటి ఇన్ క్యాట్? సో క్యాట్ అనే వర్డ్లో మనకి థర్డ్ లెటర్ ఏంటి? టీ. థర్డ్ ఆల్ఫాబెట్కి వచ్చేసరికి మనకున్న న్యూమరికల్ నెంబర్ ఎంత? 20. థర్డ్ ఆల్ఫాబెట్కి మనకున్న న్యూమరికల్ నెంబర్ ఎంతండి? 20. సో 20ని నేను ఈ టీని దేంతో రీప్లేస్ చేశాను? ఏ ఆల్ఫాబెట్తో రీప్లేస్ చేశాను? డిబియులో యూతో రీప్లేస్ చేశాను. సో యూకి మనకున్న న్యూమరికల్ వాల్యూ ఎంత? 21. సో టీ ఈజ్ రీప్లేస్ బై యూ. టీని దేంతో రీప్లేస్ చేశానండి? యూతో రీప్లేస్ చేశాను. ఓకేనా? సో టీ అంటే 20 + 1 = 21. 21 అంటే యూ. సో ఇక్కడ ఏంటి? క్యాట్ అనే వర్డ్లో ప్రతి ఆల్ఫాబెట్ని దాని నెక్స్ట్ వచ్చే ఆల్ఫాబెట్తో రీప్లేస్ చేశాను. దట్ మీన్స్ సికి ఇమీడియట్ నెక్స్ట్ వచ్చే ఆల్ఫాబెట్ ఏంటి? డి. ఏకి ఇమీడియట్ నెక్స్ట్ వచ్చే ఆల్ఫాబెట్ బి. టీకి ఇమీడియట్ నెక్స్ట్ వచ్చే ఆల్ఫాబెట్ యూ. ఓకేనా? దట్ మీన్స్ సి ప్లేస్లో డి రాశాను, ఏ ప్లేస్లో బి రాశాను, అలానే టీ ప్లేస్లో యూ. సో అలానే ద వర్డ్ క్యాట్ని ఎలా రీప్లేస్ చేసాము అంటే డిబియు. ఓకేనా? సో సేమ్ ఇలాగే మనం పెన్నును కూడా రాయాలి. సో ఇక్కడ పిఈఎన్ పెన్నుకి న్యూమరికల్ వాల్యూస్ ఇస్తున్నానండి, న్యూమరికల్ నెంబర్స్. సో పీకి వచ్చేసరికి న్యూమరిక్ నెంబర్ ఎంత? 16. సో పీకి వచ్చేసరికి దానికి ఉన్న న్యూమరికల్ నెంబర్ ఎంత? 16. సో ఇక్కడ పీని ఏ లెటర్తో రీప్లేస్ చేస్తాము? 16 + 1 17. 17 దగ్గర ఉన్న లెటర్ ఏంటి? క్యూ అనే లెటర్తో రీప్లేస్ చేస్తాము. సో పీని ఏ లెటర్తో రీప్లేస్ చేస్తున్నానండి? క్యూ. అండ్ నెక్స్ట్ పెన్లో సెకండ్ లెటర్ వచ్చేసరికి మనకి ఏంటి? ఈ. పెన్లో సెకండ్ లెటర్ వచ్చేసి మనకి ఈ అండి. సో ఈకి మనకున్న న్యూమరికల్ నెంబర్ ఎంత? 5. సో ఈని ఏ లెటర్తో రీప్లేస్ చేస్తున్నాను అంటే 5 + 1 = 6. 6 అనే నెంబర్ దేనికి ఉంది? ఎఫ్కి. సో ఈని ఏ ప్లేస్లో పెడుతున్నాను? ఎఫ్. ఈ ప్లేస్లో ఏ నెంబర్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నానండి? ఎఫ్ని. ఓకేనా? సో పీ ప్లేస్లో క్యూ, అలానే ఈ ప్లేస్లో ఎఫ్. అండ్ నెక్స్ట్ పెన్లో థర్డ్ ఆల్ఫాబెట్ వచ్చేసరికి మనకి ఎన్. ఎన్కున్న న్యూమరికల్ వాల్యూ ఎంత? 14. సో ఎన్ని ఏ లెటర్తో మనం రీప్లేస్ చేయొచ్చు? సో ఎన్ 14 + 1 = 15. సో 15 దగ్గర వచ్చేసి మనకి ఏ ఆల్ఫాబెట్ వస్తుంది? ఓ. సో ఎన్ ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు? ఓ. సో పిఈఎన్ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు అండి? QFO. పిఎన్ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు? QFO. సో CAT ప్లేస్లో దాని నెక్స్ట్ ఉన్న ఆల్ఫాబెట్స్ని రాసాం. సి ప్లేస్లో డి, ఏ ప్లేస్లో బి, టీ ప్లేస్లో యూ. సో అలానే పిఈఎన్ ప్లేస్లో ఏ పదం రాసుకోవచ్చు, ఏ ఆల్ఫాబెట్స్ని రాసుకోవచ్చు అని క్వశ్చన్ చేసినట్టయితే సో పీ ప్లేస్లో ఏంటి? పీ ఇమీడియట్ నెక్స్ట్ వచ్చేది ఏంటి? క్యూ. సో అలానే ఈ తర్వాత వచ్చేది ఎఫ్, ఎన్ తర్వాత వచ్చేది ఓ. QFOతో కోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? కోడింగ్ అండ్ డీకోడింగ్ అంటే ఇదండి. సో కోడింగ్ అంటే ఏంటి? క్యాట్ ఇచ్చి డిబియు ఇచ్చి ఇలా వాళ్ళు కోడ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఇంకొక వర్డ్ ఇచ్చి దాన్ని డీకోడ్ చేయమంటారు. ఓకేనా? సో ఎగ్జాంపుల్స్ అన్ని మ్యాక్సిమం ఇంతే ఉంటాయండి. సో మ్యాక్సిమం ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి సో మ్యాక్సిమం క్వశ్చన్స్ కూడా మనకి ఇదే వేలో అడుగుతారు, లెటర్ కోడింగ్ అయితే ఆర్ వర్డ్ కోడింగ్. సో ఇక్కడ ఏం చేస్తారు? ఒక ఇంగ్లీష్ వర్డ్ని కానీ లేకపోతే లెటర్స్ని కానీ ఇస్తారండి, సెంటెన్స్ని కానీ. సో దాన్ని వచ్చేసరికి వాళ్ళు ఒక కోడ్ చేస్తారు. ఓకేనా? సో క్యాడ్ని డిబియూగా రాసాం కదా, అలానే వాళ్ళు ఇచ్చే వర్డ్ని ఇంకొక మీనింగ్లెస్ వర్డ్గా కోడ్ చేస్తారు. సేమ్ వాళ్ళు ఎలా అయితే కోడ్ చేశారో అదే విధంగా మనల్ని డీకోడ్ చేయమంటారు.
ఎలా అయితే కోడ్ చేశారో అలానే మనకి ఇంకొక వర్డ్ ఇచ్చి దాన్ని డీకోడ్ చేయమంటారు. సో ఇలా ఇచ్చే క్వశ్చన్స్నే మనం ఏమంటాము, కోడింగ్ అండ్ డీకోడింగ్. అండ్ ఈ క్వశ్చన్స్, ఈ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసరికి మనకి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా, ఏదర్ గవర్నమెంట్ జాబ్స్కైనా లేకపోతే ప్రైవేట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా సో ఇలాంటి క్వశ్చన్స్ని అడుగుతుంటారు. సో కొంచెం నీట్గా, దట్ మీన్స్ ఏంటి, ప్రాక్టీస్ మీద ఈ క్వశ్చన్స్ని మనం ఈజీగా సాల్వ్ చేయగలం. సో ఇట్ నీడ్స్ ఏ మోర్ ప్రాక్టీస్. అండ్ నెక్స్ట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కోడింగ్ అండ్ డీకోడింగ్ మీద మ్యాక్సిమం క్వశ్చన్స్ 4 ప్యాటర్న్స్ మీద అడుగుతారండి. సో ఆ 4 ప్యాటర్న్స్ ఏంటంటే, ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి లెటర్ కోడింగ్. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటి, లెటర్ కోడింగ్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి నెంబర్ కోడింగ్. అండ్ నెక్స్ట్ సింబల్ కోడింగ్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫోర్త్ వన్ సబ్స్టిట్యూషన్. ఓకేనా. సో కోడింగ్ అండ్ డీకోడింగ్ మీద వాళ్ళు ఇచ్చే ప్రాబ్లమ్స్ మనకి 4 ప్యాటర్న్స్లో అడుగుతారు. అవేంటి, లెటర్ కోడింగ్, నెంబర్ కోడింగ్, సింబల్ కోడింగ్, అలానే సబ్స్టిట్యూషన్. సో వీటిలో ఫస్ట్ వచ్చేసరికి మనకి లెటర్ కోడింగ్. లెటర్ కోడింగ్ అంటే ఏంటో చూద్దాము. లెటర్ కోడింగ్. In this type of coding, alphabets in a word are replaced by other alphabets according to a specific rule. So, ఈ కోడింగ్లో ఏంటి అంటే, ఒక వర్డ్లో ఉన్న ఆల్ఫాబెట్స్ని అనదర్ ఆల్ఫాబెట్స్లో రీప్లేస్ చేస్తారండి. ఓకేనా. సో అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక తీసుకున్నాం కదా, ద వర్డ్ క్యాట్. క్యాట్ అనే వర్డ్ని తీసుకున్నాను. ఈ వర్డ్లో ఉండే ఆల్ఫాబెట్స్ ఏంటి, CAT. కానీ ఈ వర్డ్లో ఉండే ఆల్ఫాబెట్స్ని DBU అనే ఆల్ఫాబెట్స్తో రీప్లేస్ చేశాము. దీన్నే ఏమంటున్నారు, లెటర్ కోడింగ్. ఓకేనా. సో ఇన్ దిస్ టైప్ ఆఫ్ కోడింగ్, ఆల్ఫాబెట్స్ ఇన్ ఏ వర్డ్ ఆర్ రీప్లేస్డ్ బై, దేంతో రీప్లేస్ చేస్తారు, బై అదర్ ఆల్ఫాబెట్స్, వేరే ఆల్ఫాబెట్స్తో రీప్లేస్ చేస్తున్నారు, అకార్డింగ్ టు ఏ స్పెసిఫిక్ రూల్. సో ద కామన్ రూల్ షుడ్ బి డిటెక్టెడ్ ఫస్ట్. సో ఫస్ట్ మనం ఏం చేస్తాము, అక్కడున్న రూల్ని ఐడెంటిఫై చేస్తాము. ఓకేనా. సో ఈ లెటర్ కోడింగ్ మీద మనం ఒక ప్రాబ్లం చూద్దామండి, ఎగ్జాంపుల్ ఇంకా ఈజీగా అర్థం అవ్వడానికి. సో అండ్ ద ఎగ్జాంపుల్ వచ్చేసరికి, ఈ ఎగ్జాంపుల్లో చూడండి, హైదరాబాద్ ఈజ్ కోడెడ్ యాజ్ IXEDSZCZE. ద వర్డ్ హైదరాబాద్ ఈజ్ కోడెడ్ యాజ్ IXEDSZCZE. Then the word Chennai is coded as, మనం హైదరాబాద్ని IXEDSZCZEగా కోడ్ చేసినట్టయితే చెన్నైని ఏ విధంగా రాసుకోవచ్చు. ఓకేనా. సో ఇందులో ఏంటి, హైదరాబాద్ అనే వర్డ్లో ఉండే ఆల్ఫాబెట్స్ HYDERABAD. సో ఈ ఆల్ఫాబెట్స్ని ఏ ఆల్ఫాబెట్స్తో రీప్లేస్ చేశారు, IXEDSZCZE. సో హైదరాబాద్లో ఉన్న ఆల్ఫాబెట్స్ని వేరే ఆల్ఫాబెట్స్తో రీప్లేస్ చేశారు. సో ఎలా రీప్లేస్ చేశారు, ఏ రూల్ వీళ్ళు ఫాలో అయ్యారు అన్నది మనం గమనించగలిగితే చెన్నైని మనం ఎలా రాసుకోవాలో అర్థమవుతుందండి. సో ఇక్కడ నేను ఫస్ట్ వచ్చేసరికి హైదరాబాద్లో ఉండే ఆల్ఫాబెట్స్ మొత్తాన్ని రాస్తున్నాను. హైదరాబాద్ ఉన్న వర్డ్లో ఉండే ఆల్ఫాబెట్స్ని HYDERABAD, హైదరాబాద్. ఓకేనా. అండ్ నెక్స్ట్ దీన్ని దేంతో కోడ్ చేశారు, ఆ వర్డ్స్ కూడా రాస్తున్నానండి, ఆ లెటర్స్ కూడా IXEDSZCZE. ఓకేనా. సో ఇప్పుడు ఈ రెండింటికి న్యూమరిక్గా నెంబర్స్ ఇస్తున్నాను. సో ఇక్కడ మనం ఆల్రెడీ చూసాం కదా, ఆల్ఫాబెట్స్కి నెంబర్స్ ఇవ్వడము, Aకి 1, Bకి 2, Cకి 3. అలాగా మనకి హైదరాబాద్కి నెంబర్ ఏమవుతుంది, Hకి వచ్చేసరికి నెంబర్ ఎంత, 8. సో హైదరాబాద్లో H అనే వర్డ్కి ఆల్ఫాబెట్కి నెంబర్ ఎంత, 8. సో అలానే Y అనే ఆల్ఫాబెట్కి నెంబర్ ఎంతండి, 25. సెకండ్ లెటర్ ఏంటి, Y. ఈ ఆల్ఫాబెట్కి నెంబర్ వచ్చేసరికి 25. థర్డ్ ఆల్ఫాబెట్ ఏంటి, D అనే ఆల్ఫాబెట్ నెంబర్ వచ్చేసరికి ఏమవుతుంది, 4. సో ఇదే విధంగా రాసుకుంటే వెళ్తే ఈకి వచ్చేసరికి 5, ఆర్కి వచ్చేసరికి 18, ఏకి వచ్చేసరికి 1, బీకి వచ్చేసరికి 2, ఏకి వచ్చేసరికి 1, అలానే డీకి వచ్చేసరికి 4. అర్థమైందా. ఫస్ట్ హైదరాబాద్లో ఉన్న వర్డ్ రాసేసాను, అందులో ఉన్న ఆల్ఫాబెట్స్కి నెంబర్స్ ఇచ్చేసాను. నెక్స్ట్ దీన్ని దేంతో కోడ్ చేశారు, IXEDSZCZE. సో వీటికి కూడా న్యూమరిక్ నెంబర్స్ ఇచ్చానండి. I వచ్చేసరికి I నెంబర్ ఎంత, 9. ఓకేనా. సో అలానే Xకి వచ్చేసరికి 24, ఈకి వచ్చేసరికి 5, డీకి వచ్చేసరికి 4, ఎస్కి వచ్చేసరికి 19. సో ఇక్కడ జెడ్కి వచ్చేసరికి నెంబర్ చూడండి 26. జెడ్కి వచ్చేసరికి నెంబర్ ఏమవుతుంది, 26. అలానే Cకి వచ్చేసరికి 3, జెడ్కి వచ్చేసరికి 26, ఈకి వచ్చేసరికి
5. ఓకేనా? సో ఇప్పుడు మనము ఈ 2 వర్డ్స్కి ఉన్న రిలేషన్ని అబ్జర్వ్ చేద్దాం. దట్ మీన్స్ ఏంటి, హైదరాబాద్ అనే వర్డ్ని ఇంకొక అనదర్ వర్డ్తో రీప్లేస్ చేశారు కదా, ఈ ఆల్ఫాబెట్స్ని ఎలా రీప్లేస్ చేశారు, వాటి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి అనేది ఫస్ట్ అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, హెచ్కి 8 ఇచ్చారు. సో హెచ్ ఏ లెటర్తో రీప్లేస్ చేశారు అని అంటే ఐ అనే లెటర్తో రీప్లేస్ చేశాము. సో హెచ్ ప్లేస్లో ఐ రాశారు. దట్ మీన్స్ 8 ఉన్న నెంబర్ ప్లేస్లో 9 వచ్చింది. 8 + 1 = 9. సో హెచ్ అనే ఆల్ఫాబెట్కి +1 చేస్తే ఏమవుతుంది, ఐ అనే ఆల్ఫాబెట్ వస్తుంది. ఓకేనా? అండ్ సెకండ్ ఆల్ఫాబెట్ వచ్చేసరికి వై. సో 25. దీన్ని ఏ లెటర్తో రీప్లేస్ చేశారు అంటే ఎక్స్ అనే లెటర్తో రీప్లేస్ చేశారు. సో ఎక్స్ దగ్గర ఉన్న ఆల్ఫాబెట్ నెంబర్ వచ్చేసరికి ఎంత, 24. అంటే ఏంటి, 25 - 1 = 24. సో y - 1 = x. సో ఫస్ట్ లెటర్కి ఏంటి, h + 1 = i. అలానే సెకండ్ లెటర్కి వచ్చేసరికి y - 1 = x. అండ్ నెక్స్ట్ థర్డ్ లెటర్ చూద్దామండి, డి. సో డీకి వచ్చేసరికి నెంబర్ ఎంత, 4. సో అలానే డీని దేంతో రీప్లేస్ చేశారు, ఈ అనే లెటర్తో రీప్లేస్ చేశారు. సో ఈ అనే లెటర్కి ఉన్న నెంబర్ వచ్చేసరికి 5. దట్ మీన్స్ ఏంటి, డి + 1, 4 + 1. దట్ మీన్స్ డి + 1 = ఈ. ఓకేనా? సో అలానే ఫోర్త్ లెటర్ ఈ అనే లెటర్ని దేంతో రీప్లేస్ చేశారండి, డీతో. దట్ మీన్స్ ఈ - 1 = డి. ఈ - 1 = డి. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ లెటర్ వచ్చేసరికి ఆర్ అనే లెటర్ని దేంతో రీప్లేస్ చేశారు, ఎస్. ఆర్ అనే లెటర్కు ఉండే ఆల్ఫాబెట్ నెంబర్ ఎంత, 18. అలానే ఎస్కు ఉండే నెంబరు 19. 18 + 1 = 19. దట్ మీన్స్ ఆర్ + 1 = ఎస్. అండ్ నెక్స్ట్ ఆల్ఫాబెట్ వచ్చేసరికి ఏ. ఏ అనే ఆల్ఫాబెట్ని దేంతో రీప్లేస్ చేశారు, జెడ్. ఏ అనే ఆల్ఫాబెట్ని దేంతో రీప్లేస్ చేశారండి, జెడ్. సో లెటర్స్లో ఆల్ఫాబెట్స్లో మనకు ఫస్ట్ వచ్చేసేది ఏంటి, ఏ. అలానే జెడ్ వచ్చేసరికి లాస్ట్ ఆల్ఫాబెట్ అవుతుంది. సో ఏకి వచ్చేసరికి 1 అయితే జెడ్ వచ్చేసరికి ఎంత, 26. ఆర్ దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఏ - 1 = జెడ్గా రాసుకోవచ్చు. ఏ - 1 = జెడ్. అలానే నెక్స్ట్ వచ్చే ఆల్ఫాబెట్ బి అనే ఆల్ఫాబెట్ని దేంతో రీప్లేస్ చేశారు, సి అనే ఆల్ఫాబెట్తో రీప్లేస్ చేశారు. బీకి ఉండే నెంబర్ ఎంత, 2. 2 + 1 = 3. దట్ ఈస్ సి. ఓకేనా? నెక్స్ట్ ఏ అనే దాన్ని జెడ్తో రీప్లేస్ చేశారు. సేమ్ రూల్, ఏ - 1 = జెడ్. అండ్ నెక్స్ట్ డి అనే ఆల్ఫాబెట్ని ఈతో రీప్లేస్ చేశారు. ఈ + 1. దట్ మీన్స్ డి + 1. 4 + 1 = 5. డి + 1 = ఈ. సో ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో ఉన్న కామన్ రిలేషన్ని చూద్దాం. h + 1 = i. y - 1 = x. d + 1 = e. e - 1 = d. r + 1 = s. a - 1 = z. b + 1 = c. a - 1 = z. d + 1 = ఈ. సో దీని నుంచి నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, ఇక్కడ ఆల్టర్నేట్ ఆల్ఫాబెట్స్ని +1 -1 చేస్తూ వెళ్ళారండి. ఆల్టర్నేట్ ఆల్ఫాబెట్స్ని ఏం చేస్తూ వెళ్ళారు, +1 అలానే -1. h + 1 y - 1. d + 1 e - 1. r + 1 a - 1. b + 1 a - 1. d +1. ఓకేనా? సో సేమ్ మనం ఇదే రూల్ని ఫాలో అయ్యి చెన్నైని డీకోడ్ చేయాలి. ద వర్డ్ చెన్నైని డీకోడ్ చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు సి ప్లేస్లో చూడండి, సి + 1. సో ఫస్ట్ లెటర్కి ఏమవుతుంది, +1. సి + 1 = 4 అవుతుందండి. సి వచ్చేసరికి 3 + 1 = 4. దట్ ఈస్ డి. అండ్ నెక్స్ట్ హెచ్కి వచ్చేసరికి ఆల్టర్నేట్ నెంబర్స్ ఏంటి, +1 -1. సికి +1 అయితే హెచ్కి ఏమవుతుంది, -1. సో సి + 1 దట్ ఈస్ ఈక్వల్స్ టు డి. హెచ్ -1 దట్ ఈస్ ఈక్వల్స్ టు G. అలానే E + 1 = F. EF. N - 1 = MN కదా. సో MN. సో ఫస్ట్ M వస్తుంది, తర్వాత N వస్తుంది. N - 1 = M. నెక్స్ట్ N + 1 = O. అలానే A - 1 = Z. I + 1 = J. ఓకేనా? సో సింపుల్గా చెప్పాలి అంటే సికి వచ్చేసరికి నెక్స్ట్ లెటర్ వచ్చేసరికి డి. హెచ్కి ముందున్న లెటర్ ఏంటి, జి. ఈకి తర్వాత వచ్చే లెటర్ ఎఫ్. ఎన్కి ముందున్న లెటర్ ఎం. అలానే ఎన్కి
తర్వాత వచ్చే లెటర్ ఓ, ఏకి ముందున్న లెటర్ జెడ్, అలానే ఐకి నెక్స్ట్ వచ్చే లెటర్ వచ్చేసరికి జే. సో ఇప్పుడు చెన్నైని మనం ఎలా డీకోడ్ చేస్తున్నాము? DGFMOZJగా రాసుకోవచ్చు. ఓకేనా? సో ఇలా రాసేదాన్ని ఏమంటారు? లెటర్ కోడింగ్. లెటర్ కోడింగ్ అంటే అర్థమైంది కదా. సో హైదరాబాద్లో ఉన్న లెటర్స్ని మనం ఆల్ఫాబెట్స్ని ఇంకొక ఆల్ఫాబెట్స్తో రీప్లేస్ చేసాము. సో హైదరాబాద్ని ఎలా అయితే రీప్లేస్ చేశారో చెన్నై అనే వర్డ్ ప్లేస్లో కూడా అనదర్ ఆల్ఫాబెట్స్ని డీకోడ్ చేయాలి. సో ఎలా చేస్తున్నాము అంటే ఫస్ట్ హైదరాబాద్ నుంచి IXEDSZCZEగా ఎలా రాసుకున్నామో ఫస్ట్ చూడాలి. ఓకేనా? ఫస్ట్ గమనించాలండి. సో ఇక్కడ ఏదైతే రూల్ ఫాలో అయ్యారో సేమ్ అదే రూల్ని అప్లై చేసి చెన్నైని డీకోడ్ చేస్తున్నాం. దట్ ఈస్ లెటర్ కోడింగ్.